ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 14వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను మరణాంధకారములో నుండి చీకటిలో నుండి వారిని బయటికి రప్పించాడు. వారి కట్లన్నిటిని కూడా తెంపివేసినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈనాడు దేవుని యొక్క బిడ్డలను సాతాను అనేక కట్ల చేత బంధించుచున్నాడు. దేవునిలో ఎదగకుండా, విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందకుండా, దేవుని యొక్క నామాన్ని ఉత్సాహముగా సంతోషముగా మహిమపరచకుండా సాతాను ఈరోజు దేవుని బిడ్డలను కట్ల చేత బంధించుచున్నాడు. ఒక్కొక్క కుటుంబాల్లో, కొన్ని కుటుంబాల్లో రకరకాలైనటువంటి కట్ల చేత వాడు బంధిస్తున్నాడు. ఈ కట్లను బంధించువాడు సాతాను. ఆ కట్ల నుండి విడుదల కలగజేయవాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. చీకటి, మరణాంధకారము ఇవన్నీ కూడా సాతాను సంబంధమైనవి. ఈ చీకటిలో నుండి, మరణాంధకారములో నుండి విడిపించడానికే లోక రక్షకుడిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తును గుర్చినటువంటి ఒక వాక్యము ఈ విధంగా తెలియజేస్తున్నది. జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దాను అవలనున్న సముద్ర తీరమందరి అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరియు మరణ ప్రదేశములోను, మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని యెషయా ప్రవక్త ద్వారా పలికబడిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చీకటిలో నుండి, మరణాంధకారములో నుండి బయటికి రప్పించేవాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆయన గూర్చినటువంటి ప్రవచనము 2000 సంవత్సరముల క్రితం నెరవేర్చబడినది. ఆయన పరమ రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చి చీకటిలోను, మరణాంధకారములో నశిస్తున్న మనలను రక్షించేటువంటి ఒక రక్షకునిగా వచ్చాడు, మన కట్లను తెంచివేయడానికి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మిమ్మల్ని వెలుపలికి రప్పించాడు. రక్షణ అనే నిశ్చయిత ద్వారా దేవుడు మిమ్మల్ని వెలుపలికి రప్పించాడు. సాతాను కట్ల నుండి విడుదల కలిగించాడు. దేవుడు అద్భుతం, ఆశ్చర్యకార్యములు చేయవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మిమ్మల్ని కూడా విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎటువంటి కట్ల చేత మీరు బంధించబడ్డారు? అప్పులనే కట్లు, బిడ్డల మధ్య సమాధానం లేకపోవడం ఒక కట్లుగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కట్టమైన, వ్యాపారంలో నష్టాలు కట్లుగా ఉన్నాయి. సరైన లాభసాటి లేకపోవడం చేసిన పనిలో అదొక కట్లుగా ఉన్నాయి. సాతాను రకరకాలైన కట్ల చేత నేడు దేవుని యొక్క బిడ్డలను బంధిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కట్లను తెంచివేయవాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆయన కట్లను తెంచాలి అని అంటే గనక మనము చేయవలసింది ప్రార్థన. వారు ఆయనకు మొర్రపెట్టిరి, కష్టకాలమందు వారిని విడిపించినని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవెటువంటి కట్లలో ఉన్నావో, ఎటువంటి బాధలో ఉన్నావో దేవునికి ప్రార్థన చేయి. నీ కట్లన్నింటినీ కూడా తెంచి నీకు విడుదల రప్పించుట అనగా విడుదల, వెలుపలికి రప్పిస్తాడు, బయటికి రప్పిస్తాడు, విడుదల కలిగిస్తాడు. అట్టి ధన్యత దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన తండ్రి, కట్ల నుండి విడుదల కలిగించువాడు, చీకటిలోని మరణాంధకారములో నుండి బయటికి రప్పించు దేవుడవై ఉన్నావు నాయన. ఈరోజు ఎంతమంది నాయన చీకటిలోని మరణాంధకారంలో చిక్కుకుంటున్నారు, వారందరినీ కూడా బయటికి రప్పించండి ప్రభా. యేసు నామమున దర్శించండి. కుటుంబాల్లో సమాధానము లేదు, బిడ్డల మధ్య సమాధానము లేక సాతాను అనేక కట్ల చేత బంధిస్తూ ఉన్నాడు.
ఆ బంధకాల నుండి, ఆ కట్ల నుండి నీ బిడ్డలకి విడుదల దయచి గ్రహింపు కలిగిన మనసుతో నీ బిడ్డలు నీ సన్నిధానమును చేరుకునే కృపా ధన్యత దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.